అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్స్. 4 స్కీముల సర్వే షురు. సెంటరోళ్లను కలిసిన సీఎం సారు. ఏడు గంటల ఈడీ ఎంక్వైరీ. ఆఫీసర్లేనట తప్పు చేసింది. సుప్రీంకోర్టుకు జంపింగుల కేసు. రివర్స్ లా అరుచుకున్న కాంగ్రెస్. సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్. గీన్నే చేసిండని అరెస్ట్. గిరిజనుల ఫ్యాషన్ వాక్. నీ అవ్వ ఆ గవర్నమెంట్లో 6 ఏళ్ళు ఎదురు చూసినా మాకు పోరాడు పుట్టి బడికే పోబట్టే ఇంతవరకు రేషన్ కార్డే రాలే. అల్లుడు వస్తే ఏడ వండాలి, బిడ్డ వస్తే ఏడుండాలి, డబుల్ బెడ్రూమ్లు అని 10 ఏళ్ళు ఊరిచ్చి ఉబ్బిచ్చి ఊత్తరే చేసే. మీకేందమ్మా 4 ఎకరాల భూమి ఉంది, పంటకు రైతు బంధు రాబట్టే ఏం లేని మాకు ఎవరు ఏకైనా ఇచ్చేటోళ్ళు లేరమ్మా. హావు తమ్మి, గా పెట్టుబడి పైకం ఇంకా రాకపాయే. కేసీఆర్ ఉండంగా టైంకు పడుతుండే. ఈయన ఇస్తాడా ఎగ్గొడతాడా అని ఊరి రచ్చబండల కాడ నడుస్తున్న చర్చలు ఇప్పుడు గీ అన్ని దేనికి యాడ్ చేస్తున్నామంటే గసంటోళ్ళు జరంత నిమ్మలబడే ముచ్చట కాబట్టే. 4 పథకాల కోసం 10 రోజుల సర్వే చాలయ్యింది. 26 జనవరి నాడు కొత్త స్కీములు అమల్లోకి వచ్చేది ఉంది. మళ్ళా ఇప్పుడు ఇదే ముఖ్యమైన కార్యం కాబట్టి మంత్రులు కూడా పాలమూల మీటింగ్ పెట్టిండ్రు. ఇవాళ పంట భూములకే రైతు భరోసా ఇస్తున్నారు కాబట్టి పనికిరాని భూములకు లెక్కలు తీసే పని అన్నట్టు. భూభారత్ రికార్డు ఉన్న 1,52,00,000 ఎకరాలల్లో పంటలు వండేటియన్ని పండనియన్నో తెలుసుకుంటున్నారు. రాళ్లు, రప్పలు, గుట్టలు, పుట్టలు, పడావు భూములు, కోళ్లపరాలు, పెద్ద రాష్ట్రాలకు పెట్టుబడి సాయం కట్ చేసి తతిమ భూములకే పక్కా ఇస్తారట. ఎకరానికి 6,000 లెక్క. వివరాలు గ్రామ పంచాయతీ బోర్డు మీద పెడతారట అందరికి తెలిసేటట్టు. ఈ 4 పథకాలు ప్రజలకు చేరే విధంగా, సరైన లబ్ధిదారుని గుర్తించే విధంగా ప్రజాప్రతినిధులు గ్రామ సభలలో పాల్గొనాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకు 12,000 ఇవ్వబోతున్నారు. గింతగిన భూమి లేనోళ్ళకి గీ సాయము. ఉపాధి హామీ కార్డు ను ఆధార్ కార్డు తోటి లంక పెట్టి ఎవరికి ఇయ్యాలనో చూసి గాల పేర్లు పంచాయతీ బోర్డు మీదకి ఎక్కిస్తారు. అట్లనే కొత్త రేషన్ కార్డులు కులగణనిచ్చిన వివరాలతోటి దరఖాస్తు పెట్టిన వాళ్ళ లెక్కలు తీస్తున్నారు. భూమి ఏముంది, ఏడాదికి ఎంత ఆమ్దాని వస్తారు అనేది చూసి గరీబులకు కార్డులు ఇస్తారట. అట్లనే ఇందిరమ్మ ఇండ్ల సర్వే. ఓ మల్క ఇల్లు తిరిగి వివరాలు తీసుకున్నారు కదా, గల్ల పేదలు ఇల్లు కట్టుకుంటానికి 5 లక్షల సాయం చేస్తారు. ఎవరికి జాగుంది, సొంత ఇల్లు ఉన్నదా లేదా చూసి ఒకళ్ళ పడవ పడితే కులగొట్టి కట్టుకుంటామన్నా పైసలు ఇస్తారట పక్క. ఈ 10 రోజులల్లా సర్వేలు ఒడుస్తాయి, రిపోర్టులు వస్తాయి, లిస్టు ఫైనల్ అవుతుంది. జెండా వందనం పండుగ నాడు 4 పథకాలు చాలా అవుతాయి. అంత మంచిగానే ఉన్నది కానీ ఏదైనా చాలా మందికి అందేటట్టు చూడండి చాలరు. ఏళ్ళ కాంచెల్లి ఏటింగ్ చేస్తున్నారు. మీకోసం కొట్లాడేటోళ్ళు, మీకోసం లాఠీ దెబ్బలు తినేటోళ్ళు, మీకోసం అరెస్ట్ అయ్యేటోళ్ళు, మీకోసం జైలుకు పోయేటోళ్ళు, మీకోసం రాసేటోళ్ళు, మీకోసం ఆడేటోళ్ళు, మీకోసం పాడేటోళ్ళు, మీకోసం దేనికైనా తయారనేటోళ్ళు ఉన్నారానబ్బా. మా కోసం ఏరేటోళ్ళు గంత రిస్క్ తీసుకుంటారా? ఊకోవమ్మా ఊకో, ఏం మాట్లాడుతున్నావు అంటున్నారులే. కానీ కొందరి కోసం పక్కా ఉంటారు. కాకుంటే వాళ్ళు పార్టీల పెద్ద లీడర్ అయి ఉండాలి. అప్పుడే అభిమానం అలుగులు వారుతుంది. ఎట్లా అంటే ఇగో గిట్లా. పొద్దుగాల 10:30కి ఈడీ ఆఫీసులకు పోయిండు. మాపటీలు 6 గంటలకు బయటకు వచ్చిండు. 7 గంటలకు మీదనే నడిచింది రావణ్ ఎంక్వైరీ. నడిమిట్ల గంట సేపు భూ అభిరేకు. ఈడీ కాబట్టి ఏరే దేశం కంపెనీకి 55 కోట్లు పంపుడు గురించే క్వశ్చన్లు అడిగిందట. 10 కోట్లకు మించి పంపాలంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? ఎవరికి తెలియకుండా డాలర్లలో ఎట్లా మారుస్తారు అని ప్రశ్నిస్తే గా రూల్స్ గురించి నాకు ఎరకలే, ఆఫీసర్లు బ్యాంకోళ్ళు చూసుకునేది ఉండే, తప్పంతా ఆళ్ళదే అన్నాడట మాజీ మంత్రి గారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంత అర పైసా అవినీతి కూడా జరగలేదు. అదే మాట 8 గంటలు వాళ్ళు అడిగినా, అదే మాట చెప్పినా, తప్పు చేస్తుంటే రుజువు చేయండి, ఏ శిక్ష వేసినా సిద్ధమని చెప్పి కూడా వారికి చెప్పిన. ఆల్రెడీ అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి సార్లను ఎంక్వైరీ చేసిండ్రు కాబట్టి వాళ్ళు చెప్పిన ముచ్చట్ను బట్టి కేటీఆర్ సార్ని ఏం అడిగినా ఎట్లా అడిగినా తప్పంతా ఆఫీసర్లదే, బ్యాంకోళ్ళదే అన్నాడట. లైవ్ టీవీ పెట్టండి, నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్న అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు.
ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. లోపటంతా నిమ్మలమే గాని బయట లీడర్లు కార్యకర్తల ఆవేశం రేసింగ్ కార్ల కంటే జోరుంది. పొద్దుగాల వచ్చిన వాళ్ళు పొద్దుగా దానిక బషీర్బాగ్ ఈడీ ఆఫీస్ ముంగట్నే ఉన్నారు. ఇవాళ ఇంకేం పనులు పెట్టుకోనట్టుర్రు. కొందరు ఇంటికి పోయి మాపటిల్లి మళ్ళొచ్చిండ్రు రావన్న బయటకు వచ్చే వాళ్ళకు. ఈ ఇడుచుడు నందినగర్ ఇంటికాడికి ఎంతగానో వచ్చిర్రో. కేటీఆర్ గారికి ధైర్యం చెప్పి జులూస్ గా ఈడీ ఆఫీస్ కు పోదాం అనుకుండ్రో ఏమో. కానీ సారేమో గచ్చిబౌలి ఇంటికాంచి సీదా ఎంక్వైరీకి పోతే వాళ్ళంతా ఆడికూరికి వచ్చిండ్రు. మళ్ళా ఇక్కడ ఇంతమంది వచ్చి సహకరించిన మా మిత్రులు, మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మొన్న ఏసీబీ ఇవాళ ఈడీ వాళ్ళదో మలక వీళ్ళదో మలక విచారణ నడిచింది. ఇక తర్వాత ఏమైతుందో గానీ మా లీడర్ దేనికైనా తయారని పార్టీ వాళ్ళు చెప్తాండ్రు. ఖచ్చితంగా ప్రిపేర్ అయినాడు మా నాయకుడు, ప్రిపేర్ అయినాడు. అది చేసినా జైలు కోతా వస్తా, ప్రజలు చూస్తున్నారు కదా నేను చేసింది ఏంది, పోతా జైలు కూడా పోతా, పెడతారు కదా పెట్టని అనే ధైర్యంతోనే ఉన్నాడు. తెలంగాణలో ఓట్లున్నాయంటే చాలబ్బా ఢిల్లీకి వెళ్ళి పెద్ద లీడర్లు దిగుతూనే ఉంటారు. ఎవలకు టికెట్లు ఇవ్వాలనో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఏ హామీలు ఇవ్వాలనో వాళ్ళే ఫైనల్ చేస్తారు. ఎట్ల ప్రచారం చేయాలనో వాళ్ళే చెప్తారు. ఆఖరికి వాళ్ళు వచ్చే స్పీచ్లు దంచుతారు. జాతీయ పార్టీల తరీకే గట్లుంటది. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా. ఏహే ఢిల్లీ హైకమాండ్ చేతిలో మనోళ్ళు తోలు బొమ్మలు, ఎట్లా ఆడమంటే గట్లా ఆడతారు అని లోకల్ పార్టీలే అడ్డిస్తాయి. కానీ మన లీడర్లు సుత దేశ రాజధానిలో పతారా చూపించే యాలొచ్చిందుల్లో అందులో గిదోటి. ఢిల్లీ ఎలక్షన్ల కోసం 2 గ్యారంటీ కార్డులు పబ్లిక్ లకు ఇచ్చిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. ఒకటి 500కే గ్యాస్ సిలిండరు, 5 కిలోల బియ్యం, 2 కిలోల చక్కెర, లీటర్ నూనె, 6 కిలోల పప్పులు, 1/4 కిలో సాయి పత్తా. రెండోది 300 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటీ. మా తెలంగాణలో చెప్పిన గ్యారంటీలు అమలు చేస్తున్నాం, ఢిల్లీలో గెలిపిస్తే కూడా పక్కా చేస్తామన్నాడు. 22,000 కోట్ల రుణమాఫీ చేసినాం, ఏడాదిలోనే 53,000 కొలువులు ఇచ్చినాం, ఆడోళ్ళకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం అనుకొచ్చిండు. 3 మాటల ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్, 3 మాటల ప్రధానమంత్రి అయిన మోడీ గారు ఢిల్లీ పబ్లిక్ తిప్పలు తీర్చలేదు. గాలి కాలుష్యమే కాదు రాజకీయ కాలుష్యం సుతా పెంచిండ్రని గరమైండు. ये तो आपको पता है इनका पार्टनर है लिकर में, पार्टनर को हम हरा दिए तेलंगाना में, तो अभी మెయిన్ పార్ట్నర్ కు హరానే కే లియే ఢిల్లీ ఆగే. సమజైందా? లిక్కర్ స్కామ్ పార్ట్నర్ పార్టీని తెలంగాణలో ఓడించినాం, ఢిల్లీలో అసలు పార్ట్నర్ ఓడిస్తామంటాండు. ఫిబ్రవరి 5 నాడు ఓట్లున్నాయి ఢిల్లీలో. ఈ మీటింగ్ కాగానే సెంటర్ మంత్రులను కలిసి తెలంగాణకు కావాల్సినవి రావాల్సినవి అడిగిండు రేవంత్ రెడ్డి సారు. అటెన్క సింగపూర్ గాలి మోటార్ ఎక్కిండు. ఆడికెళ్ళి స్విట్జర్లాండ్ పోతాడు. 24 నాడు ఇండియాకు వస్తాడు. ఏరే దేశాలకు ఏం పని మీద పోయిండో రేపు చెప్పుకుందాం. ఇవాళకైతే గింతే. 5 కోట్లు ఇయ్యకుంటే నీ సంగతి చూస్తామని సల్మాన్ బాయ్కు ధమ్కీలు. అమితాబ్ బచ్చన్ ఇంటికి ఫోన్ చేసి వార్నింగులు. అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, దీపికా పదుకోనెకు ఎన్నో మాటల బెదిరింపులు చూసినాం. ఎంబటే వాళ్ళకు సెక్యూరిటీ పెంచుతారు, ఇంటి ముంగట పోలీస్ బందోబస్తు పెడతారు. కానీ ఏ సప్పుడు లేకుండా ఇవాళ గీసారు కేసు అయింది. బొంబాయిలా హిందీ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ సార్ మీద అటాక్ జరిగింది రాత్రి. అది సుత ఇంట్లోనే. అద్దమ్మ రాత్రి 2:30కు ఓ దొంగోడు ఇంట్లోకి వస్తే సారు పట్టుకోపోతే కత్తితోటి 6 పోట్లు ఒడిసి పరారైండట. ఎంబటే హీరోను దావుకండ్ల షేరిక వేస్తే ఆపరేషన్ చేసి ఎండుపూసలున్న కత్తిని బయటికి తీసిండ్రు. చేతికి మెడకాడ సుత కత్తి కాట్లు పడ్డాయి గాని డేంజర్ ఏం లేదని చెప్పిండ్రు డాక్టర్లు. గడబల్లా ఇంట్లో పనిచేస్తామకి సుత దెబ్బలు తాకితే దావుకండ్ల ట్రీట్మెంట్ చేసుకుంది. అలీఖాన్ సారోళ్ళ ఇంటామే కరీనా కపూర్ సుత హీరోయినే. ముచ్చట తెలిసి సినిమాలంతా దావుకనకొచ్చి చూసిపోయినరు. తోపు హీరో మీద అటాక్ జరిగే వరకు స్పెషల్ పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తుర్రిగా. బొంబాయి అంతా పునుకులాడినరు. ఒకడు దొరికిండని పాచారం అయితే జరుగుతుంది. కానీ సారోళ్ళ ఖాందాన్ చాలా పెద్దది. నవాబుల ఫ్యామిలీ. 1200 కోట్లకు మీద ఆస్తుంటది. అందాల ప్యాలెస్లు, బంగ్లాలు బొచ్చెడు, పడవసొంటి కార్లు, ఖరీదైన వాచీలు. గింత పెద్దింట్లకు దొంగోడు జొరుతంటే సెక్యూరిటీలు చూడకుండొచ్చురా? సీక్రెట్ కెమెరాలు కండ్లు మూసుకోవచ్చునా? సీదా సారుండే అర్రలకే ఎట్లా పోవచ్చు? లేకుంటే ఇంట్లేమన్నా కీసులాట గిట్లా కావచ్చునా అని అలీఖాన్ సార్ అభిమానులు డౌట్ పడతాండ్రు.
అబ్బా ఎమ్మెల్యే అంటే మన కేసీఆర్ సారేనబ్బా. అసెంబ్లీకి రాడు, నియోజకవర్గానికి పోడు, పబ్లిక్లో తిరగడు, తిప్పలర్చుకోడు, సర్కార్ను ప్రశ్నించడు, ఏలేటోళ్ళ గురించి ఏం మాట్లాడాడు. పరాకతిగా ఫామ్ హౌస్లోనే ఉంటాడు. పార్టోలే పోయి సలాలు అడుగొస్తారు. 119 మందిలా ఒక్క కేసీఆర్ సార్కే ఉందుల్లా గీ భాగ్యము. ఈ జమానాలో ఇట్లుండు సుతా మన సార్ తోటే అవుతుంది. పనితనం ఎట్లున్నా మంచిదే కానీ పార్టీలకెళ్ళి ఎవ్వలన్నా వెళ్ళిపోతే మాత్రం యాందాకైనా కొట్లాడతాడబ్బా. జంపింగ్ జగడం మళ్ళా మోపైనట్టే. పార్టీ మారినోళ్ళ పదవులు వీకేయాలని దేశం పెద్ద కొట్టుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు సార్ ఢిల్లీలో తోపు లాయర్లతోటి మాట్లాడినాక సుప్రీంకోర్టులో కేసు వేసిండు. హైకోర్టు ఆర్డర్ ను మా స్పీకర్ పట్టించుకుంటలేడు, 6 నెలలైనా యాక్షన్ తీసుకుంటలేడు, నెల రోజుల్లో 10 మందిని మాజీలను చేయాలని కోరిండ్రు. తొలత కండువలు మార్చిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సార్ల మీదోటి అటెన్క జంప్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, అరికెపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్ సార్ల మీద ఇంకోటి 2 పిటిషన్లు పడ్డాయి. రూల్స్ ప్రకారం 3 నెలలనే యాక్షన్ తీసుకోవాలని పాత తీర్పులు చూపించిండ్రట కోర్టుకు. ఈ 10 మందిని పదవులకెళ్లి 4 వారాల్లో తీసేస్తట్టు స్పీకర్ గారికి ఆర్డర్ వేయాలని కోరిండ్రు. ఫస్ట్ హైకోర్టుకు పోతే స్పీకరే డిసైడ్ చేయాలి, మేం కాదని చెప్పింది. ఇంతవరకు సప్పులు లేకపోయేసరికి ఇక లాభం లేదని సుప్రీంకోర్టు మెట్లెక్కిర్రు అన్నట్టు. ఇక ఈడేమైతుందో గానీ అప్పుడు మీరు చేసింది మర్చిపోయినరా, మా సర్కార్ను బలగొడతామంటేనే నిలబెడతానికి మీ పార్టీలకెళ్ళి వస్తుండ్రని కాంగ్రెస్ వాళ్ళు రివర్సులు అరుచుకుంటారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షమే ఉండొద్దు అని చెప్పి ఒకేసారి ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీలో విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది మీరు, మీ ప్రభుత్వం కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? నల్లాకు పైపు కరెక్ట్ గా దొడిగితేనే నీళ్లు మంచిగా వస్తాయి. హోల్డర్ల బుగ్గ మంచిగా ఫిట్టింగ్ చేస్తేనే కట్కేస్తే ఎలుగొస్తుంది. మిక్సీలో గిన్నె మంచిగా కూసుంటేనే కరెక్ట్గా తిరుగుతుంది, చట్నీ తొందరగా అవుతుంది. అట్లనే రైల్ ఇంజన్కు బోగీలు మంచిగా లంక కలిపితేనే ఒకదాన్ని ఒకటి కుంచుకపోతాయి. సేమ్ టు సేమ్ ఇది సుత గసంటి ముచ్చట్నే. ఇస్రోకు ఇంకింత బలమిస్తున్నారు సెంటర్ వాళ్ళు. 3,985 కోట్లతోటి శ్రీహరికోటల 3వ లాంచ్ ప్యాడ్ కడతారట. మొగుల మీదకు రాకెట్లు పంపిస్తారు కదా, గా టేషన్ అన్నట్టు. వరుస ప్రయోగాలతోటి జోష్లున్న మన సైంటిస్టులను ఇంకో అడుగు ముంగడికి తీసుకుపోయే పని షురు చేస్తున్నారు. 4 గంటలనే కట్టేసి ప్రయోగాలు చాలు చేపిస్తారట. ఈ ముచ్చట ఇట్లుంటే మొగుల మీద స్పేస్ డాకింగ్ సక్సెస్ చేసి రికార్డు కొట్టిండ్రు మన సైంటిస్టులు. అంటే 2 శాటిలైట్లకు లంకె కలుపుడు అన్నట్టు. చైనా, రష్యా, అమెరికా తర్వాత ఈ ప్రయోగం చేసిన 4వ దేశం ఇండియానే. పోయిన డిసెంబర్లా ఒక్కపారే 2 ఉపగ్రహాలు మీదికి పంపిండ్రు. లంకె కలుపుతానికి 3 మాటల ట్రై చేసినా కుదరలేదట. 4వ పారి సక్సెస్ అయింది. ప్రధాని మోడీ సారు మస్తు తారీఫ్ చేసిండు. రేపటినాడు మనోళ్ళు మొగ్గుల మీద కట్టే అంతరిక్ష కేంద్రంలకు సైంటిస్టులు పోతానికి ఇది చాలా ముఖ్యమట. గా పని ఒడిసింది కాబట్టి స్పేస్ స్టేషన్ కట్టే పనులు సుతా చాలు చేస్తుండొచ్చురిగా. పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు తయారు చేసిన వస్తువులు పబ్లిక్లకు తీసుకుపోతానికి ఫ్యాషన్ షోలు పెడుతుంటారు. మోడళ్లకు తీరు బట్టలు తొడిగించి కంపెనీ వస్తువులు వాళ్ళ చేతిలో పెట్టి క్యాట్ వాకులు చేపిస్తుంటారు. చూసినోళ్ళు సప్పట్లు కొట్టుడు, నచ్చినోళ్ళు గా కంపెనీకి గిరాకీ పెంచుడు నడుస్తుంటది. గిసొంటి షాన్నే చూసుంటారు కానీ ఆహా చెప్పుడు కాదు, చూడాల్సిందే. కట్టుబొట్టు కత్తర్ నాకున్నదిలే. పొలాలకు పోతున్న రైతుల లెక్క, కష్టం చేసే కార్మికుల లెక్క, ఊర్ల దుఃఖం నడిపే సావుకారి లెక్క, మన పల్లెటూరి ఆడపడుచు లెక్క, అడవి బిడ్డ లెక్క. తీరు బట్టలు, తీరొక్క ఏషాలు గట్టి స్టేజ్ మీద నడుస్తున్నారు ముద్దుగా. ఛత్తీస్గఢ్ లా గిరిజనుల ఫ్యాషన్ వాక్ అద్దిరిపోయింది. 17 సంక్రాంతికి తపతి మహోత్సవాన్ని చేస్తారు. వాళ్ళ రాష్ట్రానికి టూరిస్టులను పెంచడానికి తపతి నది దగ్గర జరిగే సంబురాలన్నట్టు. గిరిజనుల సాంప్రదాయాలు, కట్టుబొట్టు, ఆటపాటలు దునియాకెరక చేస్తారు. ఫ్యాషన్ షోలంటే బయటి దేశం బట్టలేసుకొని ర్యాంపుల మీద నడుచుడు కాదు, మన సాంప్రదాయం కళలు చూపించుడే అస్సలు ఫ్యాషన్ అని గిట్ల సాటింపేస్తున్నారు. ఏ ఒక్కరి కింద మనం పని చేసుడేంది, మనమే నలుగురికి పని ఇవ్వాలని చిన్న చిన్న దందాలు చాలు చేస్తున్నారు ఈ నడుమ.
తక్కువ పెట్టుబడి పెట్టుడు, గిరాకీ మంచిగా అవుతుంటే చిన్న చిన్నగా పెంచుడు. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది, ఏ వస్తువు అయితే బగ్గా అడుగుతున్నారో చూసుకొని అవి తయారు చేసుడు పెడుతున్నారు. గిది సుత గసొంటి ముచ్చట్నే. కాకుంటే తయారు చేసిన వస్తువు ఏందో చూస్తే షాక్ అవుతారు పక్కా. పండుగకు పతంగులు అమ్ముడు చూసినాం కానీ ఈ పనివంతులు తుపాకులు అమ్ముతున్నారట పట్నంలో. బొమ్మాయి కాదుల్లో నిజంగాయే నొక్కిన మంచి బుల్లెట్ బయటకు వచ్చుడే. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఏరియాల చిన్న చిన్న కంపెనీలు లెక్క పెట్టి నాటు తుపాకులు, పిస్తోళ్లు తయారు చేసుడు జోరుగా నడుస్తుందట. మరి ఆడికెళ్ళి వచ్చిరో మారు బేరగాల్లో గాని గన్నులు పట్టుకొని హైదరాబాద్ లో తిరుగుతుంటే పోలీసులకు మతలావు తెలిసి అరెస్ట్ చేసిండ్రు. పట్నంలో ఎవరికన్నా అమ్మతానికే తెచ్చిండ్రా లేదంటే డ్రగ్స్ సప్లై చేస్తానికి గన్నులు పట్టుకొని తిరుగుతున్నారా అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. తుపాకులు కూడా కంపెనీల లెక్క పెట్టి తయారు చేస్తున్నారంటే అమెరికాకు పోటీ ఇద్దాం అనుకుంటున్నారా ఎట్లా? చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటా మళ్ళా. నమస్తే.